హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు తనపై ఉన్నటువంటి కేసును కొట్టివేయించుకున్న ఇప్పుడు ఇది కీలకమైన మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా ఏసీబీ న్యాయస్థానంలో దీనికి సంబంధించినటువంటి కీలకమైన విచారణ ఈ నెల 19న రానుంది. ముఖ్యంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయించుకున్న చంద్రబాబు నాయుడు వైఖరికి వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించింది. అసలు వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో ముఖ్యంగా అప్పటి ఏపీ ఫైబర్ నెట్ కేసు కావచ్చు, లిక్కర్ కేసు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, ఇలా వివిధ కేసుల్ని కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అప్పటి ప్రభుత్వ హయాంలో సిఐడి నమోదు చేసినటువంటి కేసుల్ని ఒక్కొక్కటిగా కొట్టివేయించుకుంటూ క్లీన్ చిట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇదే రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి కేసుగా ఉంది. ఈ కేసులో 2023 సెప్టెంబర్న అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ కేసు ఎంత బలంగా ఉందని చెప్పి అప్పట్లో కోర్టులు అభిప్రాయపడ్డాయంటే క్వాష్ పిటిషన్ ఆయన ముందుగా ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేశారు. అది న్యాయస్థానం క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. తర్వాత ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. అంటే ఈ కేసుకు సంబంధించి 3 కీలకమైనటువంటి పరిణామాలు మనం గమనించాల్సి ఉంటుంది. ఒకటి, ఇందులో సెక్షన్ 17A ఇది వర్తిస్తుందని వర్తించదనే వాదన ఒకటి గట్టిగా ఉంది. సో సెక్షన్ 17A ప్రకారం తనకు రక్షణ ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు భావించిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కూడా అదే వాదించారు. అయితే సెక్షన్ 17A విషయంలో సుప్రీంకోర్టు అనారోగ్య కారణాలతో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేసిందో ఈ క్రమంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ బేలాద్ ఎం త్రివేది. తను చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం సెక్షన్ 17A ప్రకారం రక్షణ లభించాలనుకోవడం పొరపాటు అవుతుంది. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి నేరం జరగలేదు అనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడిన పరిస్థితి. రెండవది 164 స్టేట్మెంట్ చాలా కీలకం. ఇది 164 స్టేట్మెంట్ అనేది 164 స్టేట్మెంట్ ప్రకారం వాంగ్మూలం రికార్డ్ అయినప్పుడు కోర్టులో ప్రూవ్ కానంత వరకు దాన్ని వెనక్కి తీసుకోవడానికి వెళ్ళలేదు. మరి అటువంటప్పుడు సిఐడి 164 స్టేట్మెంట్ ప్రకారం అప్పటి అధికారులు కానీ అప్పటి సాక్షులు కానీ వాంగ్మూలాలు ఇచ్చినప్పుడు దాన్ని వెనక్కి ఎలా తీసుకుందనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరో ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ 327 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, గోల్మాల్ జరిగింది, పక్కదారి పడ్డాయి అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఈ కేసుకు సంబంధించే ఈడీ కూడా ఇంక్లూడ్ అయిన పరిస్థితి. సిమెన్స్ లాంటి సంస్థలు గోల్మాల్ చేశాయి, దీనికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కూడా జరిగిందనే కారణంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా అప్పట్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. సో కేసు ఇంత బలంగా ఉంది, హైకోర్టు క్వాష్ చేసింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడ ఆ కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి కోర్టు భావించినందువల్లే అటు ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ క్వాష్ చేసింది, హైకోర్టు క్వాష్ చేసింది, సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆ కేసులో బయటకు వచ్చింది, బెయిల్ పొందింది కేవలం అనారోగ్య కారణాలతో. సో అంటే ఇక్కడ కేసులో ప్రాథమికంగా సాక్ష్యాధారాలు ఉన్నాయనే ఒక వాదనను అటు ఏసీబీ న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు 3 నమ్మిన పరిస్థితి. మరి అటువంటప్పుడు సిఐడి కోర్టు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా దీన్ని పరిగణించాలంటూ ఆ కేసును ఎలా వెనక్కి తీసుకుంది, దీన్ని ఏసీబీ న్యాయస్థానం ఎలా పరిగణించింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. అందుకే ఇప్పుడు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కొండలరావు అనే వ్యక్తి దీనిపై ఒక పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆ కేసును ఎలా కొట్టివేశారో ఆ కేసుకు సంబంధించినటువంటి రిపోర్టు, డాక్యుమెంట్స్ ఇవ్వాలని చెప్పి. సో దీనిపై ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఆ కొండలరావు అనే వ్యక్తి ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో ఆయన తరపున మాజీ న్యాయమూర్తి జయ భీమరావు పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ కూడా వాదనలు వినిపించారు. ఈ కేసు 19వ తేదీన ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయించుకున్న వైఖరికి నిరసనగా, వైఖరికి వ్యతిరేకంగా అటు న్యాయస్థానంలో పిటిషన్లు వేయడానికి సిద్ధమవుతుంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు వ్యవహారం, చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చూపించినటువంటి స్కిల్పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై న్యాయ పోరాటానికి దిగుతున్నారు. ఇప్పటికే ఏసీబీ న్యాయస్థానంలో దీనిపై విచారణ ఈ నెల 19న రానుంది. చూడాలి మరి రానున్న కాలంలో ఎటువంటి పరిణామాలకు ఇది దారితీస్తుందనేది.